గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల విద్యుత్ను ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు నేటి నుంచి క్షేత్రస్థాయిలో మీటర్ రీడింగ్ తీసే సిబ్బందితో లబ్ధిదారులను గుర్తించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఇంటింటికి కరెంటు మీటర్ రీడింగ్ తీసే సిబ్బంది వచ్చి ఇంటి యాజమాన్యం నుంచి రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు నంబర్లతో పాటు మొబైల్ నంబర్లను తీసుకోనున్నారు. అయితే ఈ ప్రక్రియ బుధవారం నుంచి జోరుగా సాగనుంది. గృహజ్యోతి పథకం ద్వారా నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను ప్రభుత్వం అందజేయనుండగా దీనిని కేవలం ఇంటి ఓనర్స్కు మాత్రమే అని ఫేక్ న్యూస్ వైరల్ అయింది. ఈ నేపథ్యంలో దీనికి విద్యుత్ సంస్థ క్లారిటీ ఇచ్చింది. ఈ పథకాన్ని రెంటుకుంటున్న కుటుంబాలకు కూడా వర్తించనుందని తెలిపింది. ఇక విద్యుత్ లబ్ధి పొందాలనుకునే వారు ఇంటి వద్దకు వచ్చే మీటర్ రీడర్ మీ రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డులను చూపించి సర్వీస్ నంబర్కు అనుసంధానం చేయించుకోవాలని విద్యుత్ శాఖ తెలిపింది. కరెంటు బిల్లు కొట్టేవారు వచ్చిన సందర్భంలో ఇంట్లో ఎవరు లేని పక్షంలో ఒక తెల్ల కాగితంపై కొన్ని వివరాలు రాసి మీటర్ దగ్గర అంటించాలని తెలిపారు. దీంతో మీరు అందుబాటులో లేకున్నా ఆ వ్యక్తి మీ వివరాలను సర్వీస్ నంబర్తో అనుసంధానించడం జరుగుతుందని అధికారులు తెలిపారు.